హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చూడండి, ఈరోజు మేము మటన్ కర్రీ రాగి ముద్ద అయితే చేశానండి. ఈరోజు అది ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా మటన్ క్లీన్ చేసుకొని కుక్కర్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టుకున్నాను. తర్వాత కావాల్సిన పదార్థాలు చూడండి: పసుపు, ఉప్పు, కారం, 2 టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, కొబ్బరి, లవంగాలు, ధనియాలు అన్నీ నానబెట్టుకున్నానండి. నేను ఇక్కడ వచ్చేసి లవంగాలు, కొబ్బరి, ధనియాలు, గసగసాలు ముందుగా నానబెట్టుకున్నాను. అల్లం చిన్నులపాయ పేస్ట్. తర్వాత వచ్చేసి చూసారా, కుక్కర్ విజిల్స్ అయితే 5 విజిల్స్ పెట్టుకున్నాను. చాలా మెత్తగా ఉడికిందండి ముక్క. తీసేసుకొని తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆల్రెడీ మటన్లో కొంచెం ఫ్యాట్ అయితే ఉందండి, అందుకని చెప్పేసి కొంచెమే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగడానికి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసానండి. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తీపి రాకుండా ఉంటాయి. అవి వేగిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చక్కగా బాగా కలుపుకోవాలి. వేసుకొని పచ్చిమిర్చి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చిందండి. తర్వాత వచ్చేసి నేను అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకున్నాను, 2 స్పూన్లు. ఇదేంటంటే ఫ్రెష్గా ఉంటే చాలా బాగుండిద్దండి. నాకు కొంచెం ఫ్రిడ్జ్లో ఎక్కువ ఉండడం వల్ల ముందుగానే వేస్తున్నాను. నేను ముక్కలు వేసిన తర్వాత అయితే వేస్తాను అల్లం చిన్నులపాయ పేస్ట్. ఇలా వేగిన తర్వాత ముక్కలు వేసుకోవాలి, మటన్ ముక్కలు. చూడండి, చక్కగా వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోతుంది. మటన్లో కొంచెం వాటర్ కూడా ఉంటాయండి ఉడికిన తర్వాత కుక్కర్లో పెడితే. ఆ వాటర్ కాకుండా వట్టి ముక్కలు అయితే వేసుకోవాలి. ఇలాగా మటన్ చాలా లేతగా ఉందండి, కానీ కుక్కర్ విజిల్స్ పెడితే కొంచెం బాగుండిద్ది అని చెప్పేసి ఒక 4 విజిల్స్ పెట్టాను. ఉప్పు పసుపు వేసి పెడితే ముక్కకి చక్కగా ఉప్పు పట్టిద్ది. ఆ ముక్కలు వేసుకొని కొంతసేపు మూత పెట్టుకోవాలి. ఈలోపు టమాటా ముక్కలు మిక్సీ పట్టుకుందాం. చూడండి, మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ముక్కలు కొంచెం వేగిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకున్నాను. మొత్తం కలుపుకొని కొంతసేపు మూత పెట్టుకొని కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకున్నానండి. ఇందాక ఆల్రెడీ ముక్కల్లో వేసాను కదా, ఇది కొంచెం. తర్వాత కొబ్బరి అవన్నీ నానబెట్టా కదండి, అవన్నీ మిక్సీ పట్టుకోవాలి. బాగా వేయించుకోవాలండి. ముక్కతో మసాలా మొత్తం వేయించుకొని అప్పుడు వాటర్ పోసుకుంటే కూర టేస్ట్ వస్తుంది. ఫైన్గా మెత్తగా వేసేసాము. చూడండి, చక్కగా కలుపుకోవాలి. టమాటా కూడా మిక్సీ వేస్తే గుజ్జు వస్తుంది అని చెప్పేసి అలా వేసాను. ముక్కలు కూడా వేసుకోవచ్చు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత కారం వేసుకోవాలి. కారం సరిపడా వేసుకోవాలండి. మొత్తం వేసుకొని వాటర్ అయితే కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఆ వాటర్ ఉన్నాయి కదండి, ముక్కలు ఉడికిన వాటర్, ఆ వాటర్ పోసుకున్నాను. చూసారా, దాంట్లో ఆయిల్ కూడా ఉంది. ఆ ఆయిల్ సరిపోతుంది. మనం మటన్ చూసుకొని ఫ్యాట్ ఉంటే కొంచెం ఆయిల్ తక్కువ అనేది వేసుకోవాలి. చక్కగా ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకున్నాం. మేము కొంచెం పులుసు ఎక్కువే తింటామండి. మాకు అన్నంలోకి ఇప్పుడు రాగి ముద్దకని చెప్పాను కదా, అందుకని చెప్పేసి ఇంకొంచెం ఎక్కువ పులుసు పోసాను. అయినా కానీ ఉడికేసరికి అది చిక్కగానే వచ్చింది. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముక్కలు ఉడికేటప్పుడు కొంచెం వేసాం కదండి, తర్వాత మళ్ళీ కొంచెం వేసాం కారం. తర్వాత సరిపోకపోతే కొంచెం వేసుకున్నాం. చక్కగా హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. చూసారా, ఆయిల్ మొత్తం చుట్టూ వచ్చేసింది. చక్కగా ముక్క అయితే ఉడుకుతుందండి. ఒక పావు గంట అలా సిమ్లో పెట్టి, ఫస్ట్ 10 నిమిషాలు హైలో పెట్టుకోవాలి. తర్వాత ఒక పావు గంట సిమ్లో పెట్టుకుంటే చక్కగా ఉడికిపోయిద్ది మటను. చూడండి, చక్కగా ఉడికింది. నూనె అంతా తేలింది చూసారా.
కూర అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని చక్కగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే. చూడండి చాలా బాగా ఉడికింది మెత్తగా ముక్క. విజిల్ పెట్టాను కాబట్టి అసలు బోన్ కూడా చక్కగా ఉడికింది. తర్వాత రాగి ముద్దకి ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను నేను. మనం ఇంట్లో వండుకునే బియ్యమే తీసుకున్నాం. మామూలుగా అయితే రేషన్ బియ్యం తీసుకోవచ్చు, బాగుంటుంది. కానీ నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి. మన ఇంట్లో బియ్యమే అన్నం వండుకునేది. కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఒక 5-6 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత రాగి పిండి తీసుకొని వాటర్ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి వాటర్తో. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. మన ఇష్టం అండి అది. చక్కగా ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్స్ పెట్టానండి. ఒక 5-6 విజిల్స్ పెట్టినా కూడా మన మామూలు రైస్ లాగానే ఉడికింది. చూడండి విజిల్స్. చాలా బాగా మనం ఎంత చేసినా వాటర్ అనేవి దానికి సమానంగానే ఉంటుంది. చూసారా ఇలా ఉడికింది. ఉడికిన దాన్ని కొంచెం వాటర్ పోసుకొని బాగా మెదుపుకోవాలి. పొడి పొడిగా వచ్చేసింది. మనకు కావాల్సినంత వాటర్ పోసుకొని బాగా మెదుపుకోవాలి. ఈ పప్పు గరిటతో బాగా మెదిపితే చక్కగా స్మాష్ అయిపోతుంది, స్మూత్గా అయిపోతుంది రైసు. ఇంకా స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేసి తర్వాత కొంచెం ఉడికిన తర్వాత వాటర్ కలుపుకున్నాం కదండి, రాగి పిండి వాటర్, అవి పోసుకుంటే చాలా బాగా ఉడుకుతుంది. మొత్తం బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని బాగా పెట్టుకుంటే ఆ పిండి ఆ రైస్ అనేది చక్కగా పట్టి మగ్గిద్దండి. బాగా డైజెషన్ కూడా అయ్యిద్ది పిల్లలకి. అలాగే వేయకూడదండి, అలాగే తీసేసేయకూడదు ఎమ్మటే. ఆ పిండి బాగా ఉడికి టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం మూత అయితే పెట్టాను కొంచెంసేపు, ఒక 5 నిమిషాలు. విజిల్ పెట్టలేదు, ఒక 5 నిమిషాలు అలా పెట్టి వదిలేసాను. చూసారా దగ్గర పడింది. తర్వాత కొంచెం దీనికి బాగా ఫ్లేవర్ ఏంటంటే నెయ్యి వేయాలండి. నెయ్యి వేస్తే చాలా టేస్ట్గా ఉండిద్ది. రాగి ముద్దకి కంపల్సరీ నెయ్యి వేసుకోవాలి. చూడండి నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటే ఆ స్మెల్లే వేరు. మా అమ్మాయికి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టపడిద్ది. మమ్మీ ఈరోజు రాగి ముద్ద కూడా చెయ్యి. ఏం కర్రీ అంటే మటన్ అన్నాను. మటన్ అంటే కర్రీ రాగి ముద్ద చేయి మమ్మీ అంది. సరే అని చేశాను, ఫ్రీగా ఉన్నానని. సండే కదండి, హాలిడేగా ఇంట్లోనే ఉంది. చూడండి ఎంత నెయ్యి కావాలంటే అంత నెయ్యి వేసినా వేయించుకునేది రాగి పిండి. చాలా బాగుంటుంది నెయ్యి. ఇంకా ఆరిన తర్వాత ముద్ద అయితే వస్తుందండి చక్కగా. గిన్నెలో నెయ్యి వేసుకొని చక్కగా గిన్నెలో వేసుకుంటే ముద్ద అయ్యిద్ది. చూసారా కర్రీ అయితే చిక్కగానే వచ్చింది ఈరోజు. చాలా బాగుంది టేస్ట్ అయితే. మా అమ్మాయి టేస్ట్ చేసి చెప్పింది. చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్య ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కళ్ళల్లో చూసారు ఎంత ఆనందంగా ఉందో తనకి. చూడండి చక్కగా తీసుకొని అలా తింటుంటే ఆ టేస్టే వేరు. ఆరిపోగానే ముద్ద అయితే వచ్చేసిద్దని నేను ఇంకా వేడి మీద పెట్టుకొచ్చేసాను మా పాపకి. మీరు కూడా చేసుకొని తినండి, చాలా సంతోషంగా ఉంటుంది. అందరికీ హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు. అడ్వాన్స్ హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు. సూపర్.